నేరం జరిగింది కానీ కేసు పెట్టడానికి వీల్లేదంటే, విచారణ జరగడానికే వీల్లేదంటే అలా కుదరదు. న్యాయ శాస్త్రంతో పెద్దగా పరిచయం లేని సామాన్యుడి నుంచి సైతం టక్కున వచ్చే సమాధానం ఇది. కానీ వందల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగిన స్కిల్ స్కామ్ కేంద్రంగా చట్టం నిందితుడిని రక్షిస్తుందా అన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. సెక్షన్ 17A ప్రకారం స్కిల్ స్కామ్ కేసు కొట్టేయాలంటున్నారు చంద్రబాబు. విచారణ జరగడానికే వీల్లేదంటున్నారు. చంద్రబాబుకి సెక్షన్ 17A వర్తించదు అంటోంది ఏపీ ప్రభుత్వం. ఇంతకీ అసలు సెక్షన్ 17Aలో ఏముంది? అసలు సెక్షన్ 17A ఏం చెప్తుంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అవినీతి నిరోధక చట్టం అవినీతి పరులకు అండగా నిలుస్తోందా? ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ కూడా ఇలా జరగదు కదా. కానీ ఇప్పుడు చంద్రబాబు అదే అవినీతి నిరోధక చట్టంలో లొసుగుల వేట మొదలుపెట్టారని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ 17A వైపు వేలు చూపిస్తూ స్కిల్ స్కామ్ కేసు కొట్టేయమంటున్నారు. అసలు సెక్షన్ 17Aలో ఏముంది? సెక్షన్ 17A ఏం చెప్తోంది? చట్టం ముసుగులో చంద్రబాబు ఆడుతున్న దాగుడు మూతలను న్యాయ కోవిదులు ఎలా విశ్లేషిస్తున్నారు? సామాన్యులకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని, భరోసాని సామాన్యుల భాషలోనే చెప్పాలంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు. కానీ ఆ చట్టమే అవినీతిని కాపాడుతుందా అన్న చర్చ అదే సామాన్యుల్లో మొదలైతే ఆ పరిస్థితిని ఎలా చూడాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంగా ఇదే జరుగుతోంది అంటున్నారు న్యాయ నిపుణులు. సెక్షన్ 17A ప్రకారం నాపై పెట్టిన స్కిల్ స్కామ్ కేసు నిలవదు, దాన్ని కొట్టేయాలి అంటున్నారు చంద్రబాబు. నేను విచారణకి సహకరిస్తాను, కడిగిన ముత్యంలా మళ్లీ ప్రజల వద్దకు వెళతాను అంటారేమోనని అరెస్ట్ అయిన రోజు నుంచి టీడీపీ శ్రేణులు కూడా ఎదురు చూశాయి. కానీ చంద్రబాబు మాత్రం అసలు స్కిల్ స్కామ్ మీద విచారణ జరగడానికే వీల్లేదంటున్నారు. ఏసీబీ కోర్టులో అదే మాట, హైకోర్టులో అదే మాట, సుప్రీంకోర్టులోనూ అదే మాట. దేశంలోనే కొమ్ములు తిరిగిన న్యాయవాదులు చంద్రబాబు తరపున వాదిస్తున్నారు. ఏ ఒక్కరూ కూడా స్కిల్ స్కామ్లో ఒక్క రూపాయి కూడా చంద్రబాబు స్వాహా చేయలేదని, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేయలేదని వాదించడం లేదు. అందరిది ఒకే మాట, సెక్షన్ 17A ప్రకారం చంద్రబాబు అరెస్ట్ చెల్లదని. దాంతో సామాన్య ప్రజల్లో కూడా సెక్షన్ 17A కేంద్రంగా చర్చ సాగుతోంది. కుట్ర జరగడం దగ్గర, సూత్రధారి దగ్గర నుంచి, కుట్రను ఎగ్జిక్యూటివ్ చేయడం దగ్గర, లీడ్ చేయడం దగ్గర నుంచి పక్కాగా ఆధారాలతో ఒక మిగిలిన కేసులు ఎంత బలంగా ఉన్నాయో దానికి మించి క్లాసిక్ కేసు కింద లేని ప్రాజెక్టును ఉన్నట్టు చూపించి ప్రజల సొమ్ము నేరుగా సైఫన్ ఆఫ్ చేశాడు. ఏదో ప్రాజెక్టులో 5%, 10%, 10% దాన్ని ఇన్ఫ్లేట్ చేసి దాంట్లో నుంచి ఇంత తీసుకోవడము ఇవి కాదు. నేరుగా లేని ప్రాజెక్టు మీద ఈ బిల్డింగ్ కడతానని చూపి ఇంకోటేదో చేస్తానని, దాంట్లో మీ వంతు ఇంత, మా వంతు ఇంత అని, అది లేకుండా ఈయన వంతు అంతా బయటకు ఇచ్చేసి ఆ బయట నుంచి తీసుకొని తను తీసుకున్నాడు. ఇది కేసు. పాయింట్ వచ్చి దీని మీద మాట్లాడకుండా 17A అంటే ప్రోటోకాల్ ప్రకారము మమ్మల్ని చేయలేదు కాబట్టి ఇది చెల్లదంటే, ఇక ప్రతి ఒక్కడు దాని కింద ఎవడు తప్పు చేసినాడో అయినా సరే దాని కింద నేను తప్పించుకోవడానికి ట్రై చేయొచ్చు. 2018లో అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని సవరించారు. కొన్ని పదవుల్లో ఉన్న వారికి అరెస్టు విషయంలో రక్షణ ఉండేలా, తగిన అనుమతితో అరెస్టు చేసేలా ఈ సవరణ చేశారు. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు ఈ సవరణ తెచ్చారు. సెక్షన్ 17A అనేది పూర్తిగా 2018 తర్వాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంట్ కూడా స్పష్టం చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీల్లేదు. నేరం జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు జరగకుండా నిరోధించే ఉద్దేశంతో 2018లో సెక్షన్ 17Aని సవరించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగిన అవినీతి పరులకు ఈ సెక్షన్ వర్తించదని న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. ఒక వ్యక్తి అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా ఆర్జన కోసము ఒక డొల్ల కంపెనీలకి ప్రజల యొక్క ధనాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఒడంబడికలు చేసుకొని తప్పుడు మనుషులతో కరప్షన్ క్యాండిడేట్లతో చేసుకున్న వ్యక్తికి, ఆ వ్యక్తికి సూటబుల్ సెక్షన్ కాదది 17A.
ఆ 17A అనేది ఎనీ యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్, ఒక మంచి ఉద్దేశంతో చేసే వాళ్ళకి ఆ మంచి ఉద్దేశాన్ని అనుసరించి వాళ్ళని కాపాడుకోవడానికి పెట్టిన సెక్షన్ కానీ అక్రమంగా తప్పుడు పనులు చేసి తప్పుడు పనులకు సంబంధించిన సెక్షన్ మాత్రం కాదు అది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అనేక ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయి. దీనివల్ల సెక్షన్ 17A వర్తించదని ప్రతి కోర్టు చెబుతూనే వచ్చింది. అయినా చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులోనూ ఇదే విషయం మీద వాదనలు వినిపించారు, కొనసాగించారు. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండడం వల్ల సెక్షన్ 17A వర్తించదని ప్రతి కోర్టులోనూ చెబుతున్నా సుప్రీంకోర్టులో సైతం ఇదే విషయంపై చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపించారు. సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా దర్యాప్తు చేయడం సరికాదని చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే చర్యలు చేపట్టాలన్నారు. సెక్షన్ 17A దుర్వినియోగం కాకుండా ఉండాలనే తాము భావిస్తున్నామన్నది చంద్రబాబు లాయర్ల వాదన. చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసు పీసీ చట్టంలోని సెక్షన్ 17Aకి లోబడే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా చంద్రబాబు మాత్రం కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అసలు అరెస్ట్ అయిన వెంటనే ఎవరైనా బెయిల్ కోసం ప్రయత్నిస్తారు, రిమాండ్ వద్దంటారు. కానీ చంద్రబాబు మాత్రం అసలు తన మీద ఎలాంటి విచారణ జరగడానికి వీల్లేదు, 100 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తేల్చాల్సిన అవసరం లేదు, దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదంటూ కేసు కొట్టేయాలంటున్నారు. చంద్రబాబు తీరు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు విచారణకు చంద్రబాబు ఎందుకింత భయపడుతున్నారన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. అదే సమయంలో సెక్షన్ 17Aలో లొసుగులున్నాయా అన్న కోణం కూడా తన పరిధిని పెంచుకుంటోంది. ఏ చట్టమైనా నిరపరాధిని కాపాడడానికే ఉంది. ఏ చట్ట సవరణైనా అవినీతిని తగ్గించడానికి, అవినీతి పరులను కఠినంగా శిక్షించడానికి జరుగుతోంది. సెక్షన్ 17A విషయంలోనూ అలాంటి సవరణే జరిగింది. కానీ ఇప్పుడు అదే సవరణ నిందితులకు రక్షణగా మారుతోందా అన్న చర్చ ప్రజాక్షేత్రంలో జోరుగా సాగుతోంది. మరోవైపు గతంలో సుప్రీంకోర్టు అనేక అవినీతి కేసుల్లో ఇచ్చిన తీర్పులు ఇప్పుడు చంద్రబాబు లాయర్లు చేస్తున్న వాదనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కోర్టు మెట్లెక్కింది లేదు. కానీ పదుల సంఖ్యలో కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని తనపై ఉన్న కేసుల మీద విచారణ జరగకుండా అడ్డుకుంటూ వచ్చారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా చేస్తూ జరిగిన అనేక కుంభకోణాలకు సూత్రధారి చంద్రబాబే. దీనికి సంబంధించి సిఐడి వేల సంఖ్యలో డాక్యుమెంట్లు, ఆధారాలు సంపాదించింది. 100 మంది సాక్షులను విచారించింది. ఈ కేసుల విషయంలోనూ గతంలో తరహాలోనే తప్పించుకునే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని న్యాయ కోవిదులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబు అనుకున్న విధంగా వర్కౌట్ కాలేదు, అరెస్ట్ తప్పలేదు. కానీ అసలు తన మీద ఎలాంటి విచారణ జరగడానికి వీల్లేదన్న చంద్రబాబు ఆలోచన ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని, అందుకే స్కిల్ స్కామ్లో తప్పించుకోవడానికి సెక్షన్ 17A చుట్టూనే చంద్రబాబు తిరుగుతున్నారని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A చట్ట సవరణ 2018లో జరిగింది. కానీ నేరం 2018 కంటే ముందు జరిగింది. మరి అప్పట్లో జరిగిన నేరాన్ని అప్పటి చట్టాల ప్రకారమే దర్యాప్తు చేస్తారు కదా. 17A అనేది ఈ కేసులో ఒక భాగం మాత్రమే అని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17A వర్తించదని రోహత్గి చెప్పారు. సెక్షన్ 17A వల్ల దర్యాప్తుకు కొన్ని మినహాయింపులు వచ్చాయి. 2018లో పీసీ చట్టంలో కొన్ని సెక్షన్లు తొలగించారు. కానీ అంతకుముందు జరిగిన నేరాలకు తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. బాబు కేసు కూడా అంతే అని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి. చంద్రబాబు నిర్ణయాలు, అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందన్నారు. ఈ అంశాలు దర్యాప్తు సంస్థ ఎప్పుడు గుర్తించిందో తెలపాలని జస్టిస్ త్రివేది కోరగా ట్రయల్ దశలోనే గుర్తించారని రోహత్గి తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయని, భారీ స్థాయిలో అవినీతి జరిగినప్పుడు ప్రాథమికంగానే కేసు కొట్టేయాలని కోరడం సరికాదని రోహత్గి తెలిపారు. మరోవైపు చంద్రబాబు ఇప్పుడు రిమాండ్లో మాత్రమే ఉన్నారని, ప్రాసిక్యూట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాని అసలు కేసునే విచారించొద్దు అనడం ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. 17A అనే ప్రావిజన్ అడ్డపెట్టుకుని ఇతను అవినీతి చేయలేదని చెప్పి పిడివాదం చేస్తున్నాడు. అక్కడన్నీ సిఐడి వారికి ఆ అకౌంట్ స్టేట్మెంట్స్ సంబంధించిన వివరాలన్నీ డాక్యుమెంట్ రూపంలో లభించడం జరిగింది. డంప్ మెయిల్స్ కానీ, కామన్ ఆడిటర్ కానీ, ఆ
టీడీపీ ఖాతాలో 27 కోట్లు ట్రాన్స్ఫర్ అవడం కానీ ఇవన్నీ జరిగినాయి కాబట్టి దానికంత బెస్ట్ ఎవిడెన్స్ ఏముంది? ఇతను పోలీస్ కస్టడీలో ఏమి తెలియదని చెప్పినప్పటికీ రైట్ ఆఫ్ సైలెన్స్ ఆర్టికల్ 20 ప్రకారంగా అతను రైట్ ఆఫ్ సైలెన్స్ ఉపయోగించుకున్నప్పటికీ సిఐడి వారికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దాని మీద ప్రొసీడ్ అయ్యి భవిష్యత్తులో ఛార్జ్షీట్ వేసి ఆ టైంలో 17A కింద గవర్నర్ చంద్రబాబు నాయుడు ప్రాసిక్యూట్ చేయట్లేదు, ఇప్పుడు ఓన్లీ రిమాండ్ మాత్రమే. కాబట్టి ప్రాసిక్యూట్ చేసే టైంలో ఛార్జ్షీట్ వేసే టైంలో ఇతను ఫేస్ చేసే సమయంలో 17A తీసుకోవడం జరుగుతుంది. 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవాలని సవరణలో ఎక్కడా లేదని సుప్రీంకోర్టులో రోహత్గి వాదించారు. తప్పు చేసిన వారంతా సెక్షన్ 17Aని చూపించి అనుమతులు తీసుకురమ్మంటే ఎలా? ఇలాగైతే దర్యాప్తు చేయడానికి అధికారులు ముందుకొస్తారా? మన పార్లమెంట్ విధానమే అవినీతి రహిత దేశం. ఇందులో భాగంగానే చట్టాలు సవరణలు వచ్చాయి. కాబట్టి అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17A అండ కాకూడదు. అది ఉన్నది నిజాయితీ పరులకు మద్దతివ్వడానికి అని రోహత్గి వివరించారు. చంద్రబాబు అరెస్ట్ అయి నెల రోజులు దాటినా కేవలం సెక్షన్ 17A చుట్టూనే తిరగడాన్ని చూస్తుంటేనే ఆయన స్కాముల్లో ఎంత లోతులో కూరుకుపోయారో అర్థమవుతోందంటున్నారు న్యాయ నిపుణులు. మనం నెక్స్ట్ కూడా మనమే వచ్చేస్తాము, మనం ఏమి చేసినా సరే మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించింది వాళ్ళు మొదలుపెట్టి దానికి సంబంధించిన స్కామ్ ఏది చేశారో ఆ విధంగా వాళ్ళు ఒక ధోరణిలో ఏంటంటే మనం ఏది చేసినా చెల్లిద్ది అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత 2019 ఏ విధంగా జగన్ గారు 151 సీట్లు వచ్చి ఏ విధంగా వచ్చారో అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు సందిగ్ధంలో అయిపోయి అరే ఇప్పుడు మనం చేసిన అవినీతిని మనం ఏ విధంగా కప్పిపుచ్చొచ్చు, ఓకే 17A అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏ లాయర్ కానీ ఎవరు సీనియర్ లాయర్ కానీ ఎవరు చూసినా సరే 17A వర్తించిద్ది, ఈయనకి రిలీఫ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ స్కామ్కు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కామ్లో ఇలా డబ్బులు ఇదైంది, దీనికి సంబంధించిన డబ్బులకి చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదు, అసలు దీనికి కానీ ఏంటనేది ఎక్కడా ఎవరు ప్రస్తావించట్లేదు. సమర్థవంతంగా నిజాయితీతో పనిచేసే అధికారులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా ఉండడానికి సెక్షన్ 17Aలో సవరణలు చేశారు. కానీ ఇప్పుడు అదే సవరణని ప్రస్తావిస్తూ 100 కోట్ల రూపాయల స్కామ్ మీద విచారణే జరగకుండా కొట్టేయాలని అత్యున్నత న్యాయస్థానంలో సాగుతున్న వాదనలను దేశమంతా చూస్తోంది. మరోవైపు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు చంద్రబాబు వాదనకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత విచారణ జరగాలి. నేరం తీవ్రతని బట్టి విచారణని చాలా వేగంగా విస్తృతంగా చేసే వీలు దర్యాప్తు అధికారులకు ఉండాలి. కానీ అసలు విచారణను ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకుంటే, అలా అడ్డుకునే విధంగా చట్టమే ఉంటే, ఇప్పుడు సెక్షన్ 17A వైపు వేలు చూపిస్తూ ప్రశాంత్ భూషణ్ ఇదే అంటున్నారు. దీనివల్ల మొత్తం అవినీతి నిరోధక చట్టమే నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నది ప్రశాంత్ భూషణ్ వాదన. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేంద్రంగా దేశమంతా మరోసారి సెక్షన్ 17A మీద చర్చ సాగుతోంది. అయితే 2018లో సవరణ జరిగిన సమయంలోనే ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయవాదులు దీనివల్ల లాభం కన్నా నష్టమే అధికమని తేల్చి చెప్పారు. సెక్షన్ 17A మీద ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ సెక్షన్ వల్ల అవినీతి అధికారులపై విచారణకు ప్రాథమిక దశలోనే అంతరాయం కలుగుతుందని, గతంలోనే ఇలాంటి చట్టాలను సుప్రీంకోర్టు 2 సార్లు కొట్టేసిందని ప్రశాంత్ భూషణ్ అందులో పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు, సలహాలకు సంబంధించిన విచారణ సందర్భంలోనే 17A అమలవుతుంది. అయితే జరిగిన నేరం ఉద్యోగి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిందా అని తేల్చడం విచారణ అధికారులకు సాధ్యం కాకపోవచ్చన్నారు. అంతేకాదు సెక్షన్ 17A వల్ల PC యాక్ట్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఈ పిల్లో ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అవినీతి పరులు ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని విచారణ నుంచి తప్పించుకునే ప్రమాదం ఉందని ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం చెబుతున్నారు. విచారణకు ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరి పరిస్థితుల్లో కాలయాపన జరిగి నిందితులు సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రమాదం ఉంది, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉంది. పోలీసులు విచారణ చేసి తనిఖీలు నిర్వహించే అధికారం కోల్పోతారు. దీంతో అవినీతి పరులకు తప్పించుకునే వీలు కలుగుతుంది. అందుకే సెక్షన్ 17A సవరణని ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. త్వరలోనే సుప్రీంకోర్టు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించనుంది. సెక్షన్ 17A చంద్రబాబుకి వర్తిస్తుందని, ఆయన మీద పెట్టిన కేసుని విచారణ కూడా చేయకుండానే కొట్టివేయాలని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అదే సమయంలో సెక్షన్ 17A కేంద్రంగా చంద్రబాబు చేస్తోన్న వాదనలు చెల్లవు అనే రీతిలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులను న్యాయ కోవిదులు ప్రస్తావిస్తున్నారు.
డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ సిబిఐ డైరెక్టర్ కేసులో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన 6A చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఎలాంటి అవరోధం ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలానే రాజీవ్ రంజన్ వర్సెస్ ఆర్ విజయ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధి నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఆధారాలుంటే అది ఉద్యోగ బాధ్యతగా పరిగణించకూడదని తేల్చి చెప్పింది. ప్రకాష్ సింగ్ బాదల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ప్రభుత్వ ఉద్యోగికి కావలసిన రక్షణలు ఇప్పటికే చట్టంలో స్పష్టంగా ఉన్నాయి. కేవలం తన లాభం కోసం తీసుకునే నిర్ణయాలను ఉద్యోగ బాధ్యతగా చూపించే ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలానే శంభునాథ్ మిశ్రా వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో రికార్డులను తారుమారు చేయడం, ప్రభుత్వ ఖజానాకి నష్టం చేస్తూ లబ్ధి పొందడం ఉద్యోగ బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న వాదనలు సరైనవి కావని స్పష్టం చేస్తున్నాయని న్యాయ కోవిదులు ఉదాహరణలతో సహా విశ్లేషిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. సూట్ కేస్ కంపెనీలతో ఆ మొత్తాన్ని చంద్రబాబు అండ్ కో తరలించేశారు. పక్కా ఆధారాలతో సిఐడి కేసు ఫైల్ చేస్తే కేసు మెరిట్స్లోకి వెళ్లే సాహసం చేయలేక కేవలం టెక్నికల్ ఇష్యూతోనే బయటపడాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని రాజకీయ వర్గాల నుంచి సామాన్య ప్రజల దాకా విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో అవినీతిని కాపాడడానికి చట్టాలు ఉంటాయా అనే కోణంలోనూ ప్రజాక్షేత్రంలో చర్చ మొదలైంది. ఇంకోవైపు సెక్షన్ 17A కారణంగా అవినీతి నిరోధక చట్టమే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. వీటన్నింటి మధ్య ఇప్పుడు సెక్షన్ 17A దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ గెయిన్ చేస్తోంది. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో ఈ సెక్షన్ కేంద్రంగా ముందు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.